హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిసెస్ ప్రీతి చైతన్య. ఈరోజు మసాలా పాస్తా ఎలా చేయాలనేది మీకైతే సింపుల్గా క్విక్గా అయితే చూపిస్తాను. ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్లోకి, అంటే మన బాక్సెస్లో గట్రా ఈజీగా వేగంగా చేసేసి అయితే పంపించేయచ్చు పిల్లలకైతే మాత్రం. ఇంకా రెసిపీలోకి వచ్చేస్తే ఇంకా వేడి నీళ్ళు పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా పాస్తా అయితే మనం ఉడకపెట్టేసుకోవాలి. ఆయిల్ వేస్తే కొంచెం విడివిడిగా ఉంటుందన్నమాట, పాస్తా మెత్తగా అయిపోకుండా. ఇంకా ఉడకపెట్టేసుకొని స్ట్రైనర్లో అయితే వేసేయడమే. మనం ఇది చేసేలోపు అదైతే నీళ్ళు వడకడుతుంది అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను, దాంట్లో బటర్ అయితే వేసుకున్నాను అనమాట. దీంట్లో బటర్ వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఫస్ట్ అయినా వేసుకోవచ్చు, లాస్ట్కి రెసిపీ అయిపోయిన తర్వాత కూడా బటర్ వేసుకోవచ్చు. నేనైతే స్టార్టింగ్లోనే వేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ ఎందుకు వేసానంటే బటర్ వేయగానే మాడకుండా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఆయిల్ అయితే వేసాను. ఇంకా ఎల్లుల్లిపాయలు తొక్కలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే ఒక 5 వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే వేసాను అనమాట. దాని తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసేసుకున్నాను. అవి కాసేపు అయితే మగ్గనివ్వాలి. సాల్ట్ గడ్డి నేను ఇప్పుడు వేయలేదు, దాని తర్వాత వేస్తున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అవి అయితే యాడ్ చేసుకోవాలి. నేను కొంచెమే చేస్తున్నాను, అందుకనే ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక 2 పచ్చిమిరపకాయలు అయితే కోసి వేస్తున్నాను అనమాట. కొంచెం అవన్నీ ఉల్లిపాయ టమాటాలు వేసిన తర్వాత సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇంకా పసుపు, కారం, మసాలా మెయిన్గా వేయాలి. చికెన్ మసాలా 1 స్పూను, ఇంకా గరం మసాలా అయితే 1 స్పూను వేసేసి ఇంకా బాగా ఫ్రై అవనివ్వాలన్నమాట ఆ మసాలాని. మీకు ఏదైనా మసాలా కావాలంటే వేసుకోవచ్చు, కాకపోతే నేనైతే చికెన్ మసాలా, గరం మసాలా అయితే వేస్తాను. నేను చెప్పాను కదా సింపుల్గా చేస్తానని చెప్పి, ఇంకా మసాలా పట్టడానికి అని చెప్పి ఒక 2-3 స్పూన్స్ అయితే వాటర్ వేసుకొని బాగా మసాలా పట్టేలాగా వాటిని ఫ్రై చేస్తాను అనమాట. అలా అయితే వాటికి బాగా పడుతుంది మసాలా. దీని తర్వాత వచ్చి ఇంకా మనం ఇందాక స్ట్రైన్ చేసుకున్న పాస్తా అయితే వేసేసి కలిపేసుకోవడమే. ఇంకా కావాలంటే ఇదే టైంలోని వెనిగర్, సోయా సాసు, గ్రీన్ చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాసు ఇవన్నీ వేసుకోవచ్చు, కాకపోతే నేనైతే వేయలేదు. ఇలా సింపుల్గా అయితే కలిపేస్తున్నాను అనమాట. అవేం వేయకుండా ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసి నేనైతే ఇప్పుడైతే నేను దీంట్లోకి కొంచెం తందూరి మయోనీస్, ఇంకా టొమాటో సాస్ అయితే కొంచెం వేసుకొని కలుపుతున్నాను. ఇవి లేకపోయినా కూడా పర్లేదు, స్కిప్ చేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసి అయితే ఆ 2 వేసేసి నేనైతే కొంచెం లైట్గా ఇలా కలిపేస్తున్నాను. టొమాటో సాస్ అయితే కొంచెం తక్కువ వేసాను, ఎక్కువ వేస్తే కొంచెం స్వీట్ వచ్చేస్తుంది, అందుకని చెప్పి అయితే నేను తక్కువ వేసాను. ఇంకా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే మన మసాలా పాస్తా అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. సో ఇలాగే కొన్ని హెల్తీ నార్త్ ఇండియన్ రెసిపీస్ అయితే ఛానల్లో పెడతాను. సో వీడియోని అయితే చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.